సో ఆయుర్వేదంలో అన్నీ ఉన్నాయి, కానీ ఎవరికి తెలియదు. సో మనం కొత్త ఒక సంస్కారం ఏం తీసుకువస్తుందంటే ఆయుర్వేదంని చిన్న చూపు నుంచి తగ్గించాలి, దాని నుంచి ఆ అర్హత ఉన్న పరువుకి ఆయుర్వేద లెవెల్ తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేయడం జరిగిందంటే ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదం తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే మీరు జలుపుతో వస్తే కూడా మీ పారామీటర్స్ అన్ని చెక్ చేస్తారనమాట. యువర్ ఇన్ఫెక్షన్ లెవెల్స్, యువర్ సిఆర్పి లెవెల్స్, యువర్ అలర్జన్ లెవెల్స్, ఐజీజీ లెవెల్స్, ఐజీఎం ఇదన్నీ చెక్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు అది వెళ్ళిపోయిందా లేదా. బట్ ఆయుర్వేదంలో కూడా ఎక్కువ మంది చెప్పేది లైక్ చెట్లతో అంటే ప్లాంట్ హెర్బల్తోనే ఎక్కువగా నాటు వైద్యం కానీ ఏదైనా చేస్తా అంటారు కదా. సో ఈ చెట్లలో లైక్ మనం గ్రహించాల్సింది ఏంటి? దానికి ముందు నేను కంప్లీట్ చేస్తాం ఏంటంటే, సో ఈ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్ ఒట్టి జలుపు గురించి మాత్రం కాదు, వెన్నుపూస సమస్యలు, మెడ దగ్గర ఇప్పుడు నెక్ సర్వైకల్ స్పాండిలోసిస్, అది మనకి మన మెడ నొప్పి అని అంత కొందరు కాలర్ పట్టుకు తిరిగి మనం చూసి అదే సర్జరీ అవి ఇవి అన్నీ చేయకుండా మనకి ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. అది దానికి మాత్రం కాదు, పైల్స్, ఫిస్టులా, గైనక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, పీసీఓఎస్ అట్లాంటి కండిషన్స్లో, ఇన్ఫర్టిలిటీ, ఓకే, పారాలిసిస్, సైనసైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఓస్టియో ఆర్థరైటిస్, యు నేమ్ ఎనీ డిసీజ్ అండి, దానికి విత్ ఎవిడెన్స్. సో ఒక్కటి మనం శాస్త్రంగా చదివి వచ్చిన వాళ్ళం, మాకండు కాలేజెస్ సర్కారు పెట్టడం జరిగింది, ఆ యూనివర్సిటీస్ మనకి డిగ్రీ ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మనము తర్వాత కూడా మనుషులు నమ్మలేదు కాబట్టి వీ స్టార్టెడ్ దట్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్. సో యూ గో అండ్ టెస్ట్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ డయాగ్నోసిస్ సెంటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీ గివ్ రిజల్ట్స్. అప్పుడు శాస్త్రమై ఇప్పుడు మనుషులందరికీ అవును ఆయుర్వేదం అంటే గొప్ప శాస్త్రమే, ఎవ్రీబడి ఈస్ అండర్స్టాండింగ్ దాట్.